మా రాకపోకల్లో తోడై ఉన్నావు తండ్రి. స్తోత్రం. యేసయ్య నీకు వందనాలు. సమస్త ఈవులను అనుగ్రహించావు. నీ మహిమేశ్వరులను ప్రతి అవసరానికి ఇచ్చావు తండ్రి. స్తోత్రం. స్తోత్రమయ్యా. వందనాలు. మమ్మల్ని స్వస్థపరిచావు. మరణను తప్పించావు. భయాలను విడిపించావు. శాపములను విడిపించావు. పాపములను విడిపించావు. రోగములను విడిపించడానికి స్తోత్రం. ఇబ్బందుల నుండి, అసమాధానముల నుండి, అప్పుల భారము నుండి విడిపించిన దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి రోగం నుండి, ప్రతి వేదన నుండి, చింతల నుండి, శాపము నుండి, పాపము నుండి, వ్యసనము నుండి విడిపించినందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యముతో నింపినందుకు స్తోత్రం. ప్రార్థన చేసే విశ్వాసం ఇచ్చినందుకు స్తోత్రం. ఆనందించి ఆత్మనిచ్చినందుకు స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమును కాపాడావు, కుటుంబాలు కాపాడావు, వ్యక్తిగతంగా కాపాడిందని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. నీకు వందనాలు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధులను కొందనాడు. ఈ దినవంతా మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. ఇదిగో మరొకసారి మీ మందిర ఆవరణంలో తండ్రి మీ పాదములు చెంత చేరి మీ వాక్యములు వినుటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాను. మీ ప్రియ దాసులను, అభిషక్తులను ఏడింతల ఆత్మతో నింపి అభిషేకించి మా దగ్గరకు నడిపించినందుకు మీకు కోరుతున్నాను. కుటుంబ సమేతముగా నడిపించినందుకు స్తోత్రం. ప్రయాణముల తోడై ఉన్నందుకు స్తోత్రమయ్యా. మీ దాసులకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం. మా అందరికి అర్థమైన రీతిగా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడబోతున్నందుకు స్తోత్రము తండ్రి. ఆయా స్థలాల్లో నుండి ఉంటున్నవారు, మా గ్రామ ప్రజలు వింటుండగా తండ్రి మా గ్రామానికి మేలుకరముగా మీరు మార్చినందుకు స్తోత్రం ప్రభువా. నీ వాక్యము వెల్లడి అవుటతోడని వెలుగు కలుగును గాక, స్వస్థత కలుగును గాక, రక్షణ కలుగును గాక, విడుదల కలుగును గాక. స్తోత్రం. ఇంతవరకు అయా ఆరాధన, ప్రార్థన, కీర్తన ద్వారా మహిమ పొందారు. ఈ సమయం దాసులను మీరే తండ్రి వాడుకొని మీరే మహిమ పొందమని తండ్రి రావాల్సిన పిల్లలందరినీ ఆత్మచేత నడిపించమని మీ స్వరము వినిపించండి. మీ ముఖ దర్శన భాగ్యము కలుగు చేయండి. రోగికి స్వస్థత, పాపికి రక్షణ, విశ్వాసకి చేయూత ఇమ్మని యేసయ్య నామమున ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ దేవునికి వందనాలు. స్తోత్రం. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపారి అనగా పుట్టూరు వచ్చిన దైవదాసులు, ఊళ్ళో ఉన్న పెద్దలు, చిన్నలు, దేశకులు, వాసకుల దేవుని వాక్యం విన్న ప్రతి బిడ్డలకి యేసు ప్రభు వేరక వందనాలు. దేవుడందరికీ దీవించినగాక. మన బైబిల్ తరగతిలోనికి మనం త్వరగా వెళ్తాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 1-2 వచనం చదివి, ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. మనము 6వ ముద్ర గురించి మనం నేర్చుకున్నారు. అది 7వ అధ్యాయములు, 6వ అధ్యాయములు. అప్పుడు 6వ ముద్రకి 7వ అధ్యాయానికి కొంచెం సమయం ఉంది. అది 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో కొందరు 1,144,000 ముద్ర వేసిన వాడి గురించి రాయబడి ఉంది. 6వ ముద్రలో 7వ ముద్రకి దాని మధ్యలో ఉన్న విషయం. ఇప్పుడు 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకములు ఏమైంది? అరగంట సేపు శబ్దంగా ఉంది. నిశ్శబ్దం అంటే ఈ భూమిని ఏమో జరగబోతున్నారని అనుకున్నారు వారు. దాన్ని బట్టి వారందరూ ఏం చేసుకున్నారు? నిశ్శబ్దంగా ఉన్నారు. అది మనసులో ఉంచుకొని
ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండేను. తర్వాత అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. 7 దూతలకు చూశారు. వారికి 7 బూరలు ఇయ్యబడను. అంటే వారి చేతులకి 7 బూరలు ఇవ్వబడింది అని రాయబడింది. అని 8 అధ్యాయములో ఆ బూర గురించి మనం నేర్చుకున్నారండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పోయిన వారములో నేను ఆ బూర గురించి చెప్పిన కొన్ని మాట మీకు మనసులో ఉండినట్టుగా నేను అనుకున్నాను. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు చెప్పారు, మీరు వెండితోని 2 చేయమని చెప్పారండి. అది మనం చదివిన తర్వాత ఎస్ఐకేల్ గ్రంథములు 33వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడు చెప్పండి, నేను ఇశ్రాయేల్ ప్రజలకి కావలి వాళ్ళకి ఏం చేశారు, నియమించారు. వారి చేతులు ఏముంది, బోర ఉంది. ఆ బోర ఏం చేయాలి, వారు ఊదాలి అని ఏం చెప్పారు. నేను మర్చిపోలేదు అనుకున్నారు. ఆ కావలి వాళ్ళ గురించి కొన్ని మాటలు ఏం చెప్పారు, కొన్ని అంశాలు బట్టి నేను చెప్పాను. ఎంతమందికి అర్థమైందంటే నాకు తెలియదు. మనమందరం దేవుడి దృష్టిలో కావలి 33వ అధ్యాయం ఎస్ఐకేల్ గ్రంథం 33వ అధ్యాయం మొదటి వచనం ఉంది. 7వ వాక్యంలో ఒకసారి చదివితే మంచిదన్న. 33:1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకనొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడలా. సరే, ఇది 7వ వాక్యం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివాడిగా నియమించున్నాను. ఎవరు నియమించారు? ఇశ్రాయేలుకు దేవుడు నియమించాడు కావలివాడిగా. హల్లెలూయా. నిన్ను నియమించిన వాడు జోని పాస్టర్ కాదు, దేవుడే. నిన్ను నియమించిన ప్రభా పాస్టర్ గారు కాదు. ఆమేన్. నిన్ను నియమించినది జాన్ పాస్టర్ గారు కాదు. కావలి వాళ్ళుగా నిన్ను దేవుడే నిన్ను నియమించాడు. అది ఎంతమందికి అర్థమైందంటే తెలియలేదండి. నాకు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి తెలియపరిచింది ఏమనగా, దేవుడు నిన్ను కావలి వారిగా నిన్ను దేవుడే చేశాడు, నియమించాడు. అది నీ ఊరులు, విక్రాంపురములు, దేశములు, పార్వతీపురములు, నీ ఎక్కడెక్కడి నుండి వచ్చిందో ఆ చోట్ల దేవుడు నిన్ను ఏం చేశాడు, నియమించాడు. ఎడవాక్యం పూర్తిగా చదవండి. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివాడిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. కావలివాడిగా ఏం చేయాలి? నా నోటి మాటను విని. నీ నచ్చినట్టుగా నీ ఏం చేయకూడదు, నీకు నచ్చినట్టుగా కాదు, నీ నచ్చినట్టుగా నీ బూర ఊదడం కాదు, నీ నచ్చినట్టుగా చెప్పడం కాదు. నేనేది పలకేదో అది చెయ్యాలి, అది నీ పలకాలి. దేవుడు ఏమి చెప్పమని చెప్పిందో అది హెచ్చరించవలెను, అదే చెప్పాలి అని దేవుడు చెప్పుతున్నారు. కొందరు ఏం చెప్తున్నారు, దేవుడు చెప్పలేకుండా చెప్పినట్టుగా చెప్పుతున్నారని మనము యెరెమీయా గ్రంథంలో చదువుతున్నారు. మన సబ్జెక్ట్ కాదు కానీ అందుకని నేను అది చెప్పలేదు. అప్పుడు 2వ మాట, అది దేవుడు చెప్పిన చెప్పాలి. ఇంకేంటండి, నోటి మాటను విని నాకు ప్రతిగా కావలి వాళ్ళు ఎవరికి ప్రతిగా ఉంటారు? దేవునికి ప్రతిగా. దేవునికి ప్రతిగా అంటే దేవుడికి ప్రతిగా అంటే దేవునికి బదులుగా. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందండి? నీ తినడం, తాగడం, పుట్టకడం కాదండి. దేవుడికి బదులుగా దేవుడు నిన్ను ఒక ఏరియాలకి, ఒక స్థలములకి, ఒక గ్రామంలో దేవుడు నిన్ను నియమించారు కావలి వారుగా. స్తోత్రం, స్తోత్రం. అంటే దేవునికి బదులుగా నీవు వారిని దేవుడు ఏం చెప్పాలంటే అది నీ చెప్పాలి. స్తోత్రం.
అందుకని నీకే దేవుడు అడుగుతుంది. నిన్ను దేవుడు నియమించిన కనుక, దేవుడు మాటని విని చెప్పిన కనుక దేవుడు నీకు ఒక్క రోజు ఏమవుతుంది అడుగుతాడు. ఎంతమందికి అడుగుతుంది? అది కూడా నేను చెప్పానండి. ఎక్కడ యెషయా గ్రంథము 21వ వచనము, 21 అధ్యాయం 11వ వచనము. త్వరగా 11. దోమాను కూర్చిన దేవోత్తి కావలివాడా రాత్రి అంతా ఎంత అయింది? కావలివాడికి అడిగిన ఒక దినం వచ్చుచున్నది. మారు మనసు పొంది బాప్తీసం పొందిన దేవుని బిడ్డలందరూ దేవుని పక్షములు కావలి వాలుగా నిలబడిన కాబట్టి నీకు దేవుడు ఒక దినములు నీ చెయ్యిన పనిలో నమ్మకంతో చెయ్యలేకపోతే దేవుడు ఒక్క దినము నీతోని అడిగిన దినం ఉంది. ఎంతమందికి అర్థమైంది? దేవుడు నాతో నేను వదలున్న దేవుడు అడుగుతుంది. ఇప్పుడు దేవుడు అప్పుడు ఆడి చేతులు ఏముంది? బోరే ఉంది. అదే దేవుడి చిత్తం అయితే ఎప్పుడైనా చెప్తానండి, వారి చేతిలో బోరే ఉండినట్టుగా చెప్పుతున్నారు. స్తోత్రం కదా. తర్వాత మనం నేర్చుకున్న విషయం ఏమనగా, అది మర్చిపోకూడదండి. దేవుడికి స్తోత్రము. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 72వ వచనము మనం అదే సబ్జెక్ట్ లేక మనం వచ్చేసి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 72. ఒక మర్మము నీకు నేనేం చేయబోతున్నాను తెలుపుతా. మనం అందరూ నిద్రించుములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే. ఎదుబండి కడబూరం రోగగానే. కడబూర బూర. ఏ బూర అండి? కడబూర. అది దేవునికి స్తోత్రం. అది ఎవరి కోసం అంటే సంఘం కోసం. ఎవరి కోసం అండి? సంఘం కోసం. ఎంతమందికి అర్థమైంది? ఇది అంటే తెస్సలోనిక పత్రిక 4:14. ఇది రెండు కూడా కలిసి చదివితే మీకు అర్థం అవుతున్నారు మాట. మొదటి తెస్సలోని 4:14. హలో, ఈ రెండవ తెస్సలోని ఎన్ని అధ్యాయం ఉన్నా, రెండవ తెస్సలోని ఎన్ని అధ్యాయం ఉందో తెలియాలి. అందుకే తెస్సలోని అని చెప్తే 4 అని చెప్తే బిడ్డలు తెలిసిపోవాలి. ఆర్పాటముతో అంటే దేవుడు బూర. స్తోత్రం. అంటే మొదటి కొరింథీలో 15:22 కడబూర. ఈ కడబూర అని చెప్పినది దేవుని బూర. ఇప్పుడు దేవుని బూర ఎవరికి ఉన్నది? అది దేవుని సంఘ బిడ్డలకు ఉన్నది. సంఘం కోసం ఉన్నది. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ బూర కొన్ని సమయములు ఊదు, దీర్ఘ సమయము ఊదబడదు. దానికి ఒక సమయం ఉంది, వెంటనే ఊదుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన. రెండవది దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇది ఎప్పుడు ఊదుతుందని మనకు తెలియదు, నాకు తెలియదు. ఏది? కడబూర లేదా దేవుని బూర ఎప్పుడు ఊదుతానని ఆ సమయము ఎవరికి ఎవరు కూడా చెప్పలేదు, తెలియలేదు. కొందరు చెప్తున్న పలానా దేవుడు వస్తామని చెప్పింది. చెప్పిన వాళ్ళందరూ ఓడిపోయింది, దేవుడు రాలే. చెప్పిన వాళ్ళందరూ ఏమైంది? ఓడిపోయారు. డబ్బులన్నీ తీసుకొని భూమి అమ్మేసి పాస్టర్ గారికి, ఈ కాలం కూడా కొదువు లేదు కదా, ఫోన్ అది అమ్మేసి పాస్టర్ గారికి ఇచ్చారు. ఆడు ఆ సమయం సిద్ధపడి ఉన్నారు కానీ ఏమవలేదు, ఏసీ రాలేదు. ఎప్పుడు ఊరుతానని నాకు తెలియదు, ఆ సమయం తెలియదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఊరుతున్న దాదాపు చెప్పొచ్చు. ఇది ఈ యుగములకి అంత్యములు, యుగాంతం. అంటే ఈ యుగాంతం అని చెప్పినది ఏమనగా ఈ సంఘానికి యుగాంతం. ఏంటంటే ఈ సంఘానికి యుగములు దేవుడు ఏం చేస్తున్నారు? అప్పుడు వదులుతుంది. అప్పుడు దేవుడు కూడా ఏమాలు ఇక్కడ వెళ్ళిపోతున్నారు. ఆమె చెప్పాలి. అప్పుడు ఊదుతున్నది. అప్పుడు అది ఊదినప్పుడు అది ఇది వేరే విషయం కానీ ఆదినాడు సంబంధించి ఇది కూడా చెప్పలేకపోతే అది సంతోషం ఉండదు. అది మొదటి కొరింథీ పత్రిక
5వ అధ్యాయము 15వ అధ్యాయము 75వ వచనం కూడా కలిసి చదవాలి. 75వ వచనం కూడా. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అంటే రెండో మాట, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? రెండు మాట ఎక్కడ పౌలు గారు చెప్పారు. ఇది ఎక్కడ నుండి తీసుకొని రాయబడిందంటే ఓషియా గ్రంథము 13వ అధ్యాయము 14వ వాక్యములున్న ఆ మాట. అదొకసారి కూడా చదవండి. ఓషియా గ్రంథం, యెషయా కాదు, ఓషియా గ్రంథము 13-14. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా ఎక్కడ? ఏ మరణమా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? అది మరణమా అంట పదానికి. స్తోత్రం. మరణమా అని పదమనికి నీ బైబిల్ నాకు తెలియలేదు, నాకు తెలియదు, తెలుగు బైబిల్ అది లేదు. మరణమా నీ ముళ్ళు అక్కడ అండి, అక్కడే నా బైబిల్ రాయబడి ఏ మరణమా కాదు, నీ పాదాలమా. ఇంగ్లీష్ లాగా ఉంది. అక్కడ రాయబడిన పదం ఒకసారి చెప్పండి. దేవునికి స్తోత్రం. అంటే నేను ఎందుకు ఈ వాక్యం వెలగబడి చెప్తున్నదంటే కారణం ఉంది. ఈ మూలకొని వినినప్పుడు రెండు గుంపులు ఉంది. తక్కువ గుంపులు చనిపోయిన గుంపు, రెండు బ్రతికిన గుంపు. ఈ రెండు గుంపులు ఉన్నవాడు పాటు బాడి ఎక్కడికి వెళ్తుంది? పైకి వెళ్ళిపోతుంది. సుమ్మ నోరు మూసుకొని కూర్చి ఇక్కడ కూర్చున్నట్టుగా అలాగే కాదండి. రూపాయలు చేసి రూపాయలు చెప్పిన దేవుని బట్టి మౌనంగా ఉండకుండా పాట పాడుతుంది. ఆ పాట ఏం పాడుతున్నారండి? ఏ మరణమా విజయం విజయం. అది పాడిన వాడు ఎవరంటే బ్రతికిన దేవుడు. మరణం అనుభవించలేని వాడు ఎప్పుడు మరణమా నీ మరణ నన్ను ముట్టుకోలేదు రాదా? అది పాడుకొని వారు ఏం చేస్తున్నారు? తీసుకొని వెళ్ళిపోతున్నమాట. దేవునికి స్తోత్రం కలిగింది. పాదాలమా ఈ ముళ్ళెక్కడ? ఈ ముళ్ళెక్కడ? పాదాల నుండి వారు చెప్పదు ఎంతవరకు మమ్మల్ని పెట్టుకున్నారు రా బాబు, ఇప్పుడు నన్ను పట్టుకోలేదు, మనం ఇక్కడ నుండి ఏమవుతున్నారు? ప్రభు ఆ ఒలుగు కొండ పై నుండి శిష్యుని చూసుకొని నిలబడినప్పుడు పైకి వెళ్ళగా ఎక్కి వెళ్ళారు. అదే విధంగా దేవుడి సంఘం కూడా స్తోత్రములు తన శిష్యుని చూసుకొని నిలబడినప్పుడు వేలాది దేవదూతలు కలిసి దేవుడి సంఘముడు కూడా పైకి ఎక్కి పరలోకములు చేరబోతున్నారు. యేసుప్రభు ఎక్కడ వరకు వస్తుంది? ఆకాశం వరకు, మధ్య ఆకాశం వరకు. స్తోత్రం కలిగి ఎక్కడ వరకు వచ్చిందంటే ఆకాశం వరకు వచ్చి ఎందుకు నిన్ను తీసుకొని వెళ్ళడానికి. స్తోత్రం కలిగి అప్పుడు దేవదూతలు పడియామంటే, ప్రధాన దూతలు మీ కాయలు పడియామంటే సాతానున్న సరిగత్తుంది. ఎక్కడ? ఆకాశములు సాతానికి ఏముంది? ఒక సరిగత్తు. హత్తు నుండి హత్తు వరకు తీసుకొని వెళ్ళిపోతున్నాం. హత్తు దాటి స్తోత్రం చెప్పాలి. అందుకే ఇది ఎవరి కోసం ఉన్నదండి? ఈ బోర దేవుని బిడ్డల కోసం, సంఘం కొరకు. దేవునికి స్తోత్రం. ఇంకా రెండవది మనం నేర్చుకున్న విషయంలో ప్రకటన గ్రంథము 8:6 వాక్యం. అంటే ఈ ప్రకటన గ్రంథంలో 7 బూర పట్టుకున్నది దేవుడు కాదు, 7 దూతలు. ఎవరు పట్టుకున్నారండి? 7 దూతలు పట్టుకొని నిలబడుతున్నారని దేవుడికి స్తోత్రం. అదే ఎన్ని సమయం వరకు ఉంటాం? ఆ బూర 10:6 వాక్యం చూడండి. 10:6 వాక్యం.
పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగమును జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త కొన్ని సమయం ఉంది. ఏమండి when it is the time for the trumpet call, టైం ఉందట తెలియనదే పలుకు రాలేదు అనుకున్నాను. when it is the time for the trumpet call, అది ఆలస్యము అని రాయబడింది తెలుగులో. ఆలస్యము అంటే ఈ 7 బూర ఊదడానికి కొన్ని సమయం ఉంది, కానీ సంఘ బిడ్డల కొరకు సంఘం కోసం ఉన్న బూర ఊదడానికి ఎప్పుడు సమయం లేదు. అంటే ఈ 7 బూరలు ఎప్పుడు ఊదుతున్నారంటే మగాశ్రమ దినములు ఊదుతున్నది. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సర భూములు శ్రమలు జరిగినప్పుడు అప్పుడు ఊదుతున్నారు 7 బూరలు. అది దూతలు ఊదుతున్న దేవుడు కాదు. వీళ్ళందరూ కలిసి కొట్టుతున్నారు. ఇదన్నీ ఒకటి కలిపి చెప్తున్నారు. ఏది 7 బూర అంటే దేవుడు ఒకటి అని చెప్పుకునేది ఒకటి కాదు, వేరే వేరే. అది సంఘం కొరకు. ఏది దేవుడు బూర సంఘం కొరకు. ఈ 7 బూర మహాశ్రమలు ఉంటినప్పుడు ఊదినది. ఓకే, అర్థమైనట్టుగా దేవుని. మూడవది బూర గురించి బైబిల్లో రాయబడిన చూడండి. మత్తయి సువార్త 24:31 వాక్యం చూడండి. మత్తయి సువార్త 24 అధ్యాయము 31. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నడు దిక్కుల నుండి ఆయనని ఏర్పరచుకున్న ఆ బూర దేనికంటే 1000 సంవత్సరం ప్రారంభించినప్పుడు ఊదిన బూర. అంటే ఇశ్రాయేలుకి ఒక్కొక్క చోట నుండి ఏరుకోవడానికి. అవును కదా, అలాగే రాయబడింది. అలాగే కదా, ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు సమకూర్చడానికి. gather together అంటే elected chosen ones. అంటే ఎలక్ట్ చేసిన ఏర్పరిచిన వారికి దేవుడు ఏం చేస్తున్నారు? ఎన్నుకున్న వారిని మాత్రమే దేవుడు పోగు చేస్తారు. ఎప్పుడు అదండి 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత ప్రారంభించిన ఆ సమయంలో ఊదబడిన బూర. ఇంకొక వాటికి సంబంధించిన ఒక వాక్యం కూడా చదివితే మీకు కొన్ని కూడా అర్థమవుతున్నారు అన్నమాట. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 12వ వాక్యం. 11:12. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలవబెట్టెను. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేయును. భూమి యొక్కయు 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. అంటే చెదిరిపోయిన ఇశ్రాయేలుకి ఏం చేస్తున్న సమకూర్చుతున్నారు. ఆ బూర ఊదినప్పుడు ఏం చేస్తున్న చెదిరిపోయిన వాడు ఏమవుతున్నాడు? సమకూర్చబడుతున్నా. అది ఎప్పుడంటే 1000 సంవత్సరము ఏలవాడు ప్రారంభించిన ఆ దినములు ఊదబడిన బూర. ఇప్పుడు అంతే వరకు మీకు అర్థమైనట్టుగా ఉన్నారని అనుకున్నారు. అప్పుడు బూరకి మనం 3 భాగంగా నేర్చుకున్నారు. ఓకే, సంఘానికి ఒక బూర, 2 మహాశ్రమలో ఉన్న బూర, 3 ఇశ్రాయేలు వరకు 1000 పరిపాలన 1000 సంవత్సరం పరిపాలన ప్రారంభించిన ముందుకు ఉన్న బూర. ఓకే, ఇది ప్రకటన కింద మళ్ళీ రండి. 3, 4, 5 వరకు చదవండి. 8. మరియు సువర్ణ దూపత్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడును.
అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములను కలుగును. కలిగిను. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు మీరు ఒక ధూప వేది మనకు కనబడుతున్నారు. అవును కదా? ధూపార్తి గుడార లోపలలో ఏముంది? ధూపవేది ఉంది. ధూపవేదిక. ఆ ధూపవేది ఇప్పుడు యోహన్న గారు చూసుకున్నారు ఎక్కడ? పరలోకములు. ఆ ధూపవేదిలో ఏం చేసుకున్నారంటే ధూపము వేసుకున్నారు. అవును కదా? చూసారా మీరు? ఏమైతే ధూపం ఇంకే వేసుకున్నారంట. స్తోత్రం. ఇశ్రాయేలులు గూడారములు, అదే ప్రత్యక్ష గుడారములున్న ఒక వస్తువు ఇది ధూప వేది. అందులో ఏమన్నా 3 పూట ఏం చేయాలి? ధూపము వేయాలి దేవుడికి. స్తోత్రం. ఆ 3 పూట ఏంటంటే ధూపం అని చెప్పినది ఇక్కడ ప్రార్థన అని చెప్పుతున్నారు. పరిశుద్ధ ప్రార్థన అని చెప్పుతున్నారు. అంటే ఆ ధూపవేది గురించి కొన్ని మాట చెప్పిన తర్వాత ముందుకు వెళ్తానండి. నిర్గమకాండము 30 అధ్యాయము 1-2 వాక్యం చూడండి. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. అంటే ధూప వేదిక చేయగలవు అని మోసకి చెప్పుతున్నారు దేవుడు. తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. ఏ కర్ర అంటే? అదే కర్ర ఏంటి? తుమ్మకర్ర. కంపలు మొత్తం ముళ్ళుతో ఉంటుంది. దేవుడు వేరే తుమ్మకర్రతోనే ఆడికి గూడాలను కట్టలేదు. అందుకని దేవుడికి స్తోత్రం. ఏంటండి? వేరే ఎన్నెన్నో కర్రలుండి వేరే ఎన్నెన్నో చెట్టు ఉంది కానీ దేవుడు అది నచ్చలే. ఏది నచ్చింది? ఈ ముళ్ళు ఉన్న కంపలు ఉన్నాయి. ఆ దొమ్ము కర్ర నువ్వే. ఆ దొమ్ము కర్రలో నువ్వే అండి. మనుషులు ఎవరు కూడా నీ దగ్గరికి వస్తే అటువంటి సరకి దేవుడు ఏం చేశారు? తుమ్మకర్రతో దాన్ని తీసుకొని వచ్చారు దేవుడికి స్తోత్రం. దాని పొడుగు 1 మూర, అది పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకముగా నుండవలెను. ఎలా ఉండాలి? అంటే స్క్వేర్. పక్క ఒకే కొంచెం నేర్చుకో మీరు. ఉండాలి అంటే ఇదంతా నేర్చుకోండి. స్క్వేర్ ఈక్వల్గా ఉండాలి. సరే సరే సరే. ఇదిగా ఇది ఈక్వల్గా ఉండాలి. ఓకే సరే సరే చదవండి. ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు. ఎత్తు ఎంత ఉంది? 2 మూరలు. 2 మూరలు. దాని కొమ్ములు అంటే 4 కొమ్మలు ఉందండి దేవునికి స్తోత్రం చెప్పండి. దాని కొమ్మలు దానితో ఏకండమై ఉండవలెను. ఆ కొమ్ము ఎన్ని ఉన్నాయండి? ఆ కొమ్మలు ఉందండి దేవుడి బైబిల్లో వేరే కొమ్మల గురించి రాయబడి ఉందండి. స్తోత్రం. ఇది మాత్రం ఏ దేనికి కొమ్ములు? కొమ్మలు ఏ దానికి? చెట్టుకి కాదు. ఈ కొమ్ములు దేనికి? పశువులకి మాత్రం కాదు. ఇది దేనికి? లేదండి. ఆ ధూప వేదికేముంది? 4 కొమ్ములు. ఇదన్నీ చూడాలంటే ఇదే గూడాలను మీరు నేర్చుకుంటే మాత్రం మీకు అర్థమవుతుంది. ఆ కొమ్ములు చూసారా మీరు? 4 ఉంది. వేరే కొమ్ముల గురించి బైబిల్ రాయబడి ఉంది. అందుకే మనము ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అది ఏమండి? దేవుడికి స్తోత్రము. ఇది ఎందుకంటే దేవుడి శక్తికి తెలియబడుతున్నారు. దేనికి శక్తికి? ఏంటండి? ఆ కొమ్ములు దేవుని శక్తికి. ఈ ధూపం ఏంటి? ఎలా తయారు చేయాలి కూడా అది కూడా నేర్చుకోండి. తర్వాత మనం ముందుకు వెళ్తున్నారండి. నిర్గమకాండం 30 అధ్యాయం 34-35 వాక్యం చూడండి.
నీవు పరిమళ ద్రవ్యములను ఒకటి అనగా జటామాంసి 2 గోపిచందనము 3 గంధపు చెక్క 4 మరియు ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను. ఇంకా కూడా ఉంది, ఒక సాధన కూడా ఉంది. అది సుగంధ ద్రవ్యమేళం పని చొప్పున కలుపబడి ఉప్పు కలది. అదే స్తోత్రం. 4 సుగంధ ద్రవ్యం ఉండాలి. అది 4 విధములున్న చెట్టు నుండి దొరికినదండి. అంటే 4 ఉందండి. ఆ 4 తీసుకొని వచ్చి ఏం చేయాలి? ఒకేసారి సమపాలు ఎక్కువ ఉండకూడదు. కొందరు ప్రార్థన మీరు విన్నారా ఎప్పుడైనా? ఎక్కువైతే కొందరు ప్రార్థన మీరు విన్నారా ఎప్పుడైనా? విన్నామయ్యా. ఏంటి ఎలాగా? ఎక్కువ హల్లెలూయా ప్రైజ్ లాడే ఉంటుంది. ఎక్కువ హల్లెలూయా ప్రైజ్ లాడు. అదే ఎక్కువ ఎక్కువ ఉంటుంది. యేసయ్యా దేవుడా, యేసయ్యా దేవుడా. నెక్స్ట్ పదం గుర్తు తెచ్చుకుంటున్నాను. ఇది ఎందుకు హల్లెలూయా చెప్తున్నారంటే ఇంకా పదం దొరకలేదు. దాని మధ్యలో గ్యాప్ లేదు. అలవాట్లేదు కదా రోజు. ఏంటంటే నీకే చెప్తున్నారంటే ప్రతిరోజు ప్రార్థన అలవాట్లేదు కదా. తర్వాత అప్పుడు ప్రార్థన అయినప్పుడు మొత్తం ఏమవుతున్నారు? హల్లెలూయా హల్లెలూయా చెప్తే ఇంకా ఏది చెప్పాలో తెలియలేదు. దాని గ్యాప్ కాసేపు అన్య భాష చెప్తేనా పర్వాలేదు. ఇదే కొందరికి అర్థం అవ్వలేదు. ఈ ప్రార్థనలు అన్ని ఎలాగ ఉండాలి? సమానంగా ఉండాలి. ఇవన్నీ సమానంగా ఉండాలి. ఈ ధూపం కరెక్ట్ గా సమానంగా ఉండాలి. అది మాత్రం ఉండకూడదండి. ఇది ఉప్పు కూడా ఉండాలి. ప్రార్థన సూపర్ ఉప్పు లేదు. సుగంధ ద్రవ్యం మేళకొని పని చొప్పున కలపబడిన ఉప్పు గలదయు స్వచ్ఛమైనదియు. కొందరు ప్రార్థన భయంకర ప్రార్థన పరుడే కానీ ఉప్పు లేదు. తిన్నోడికి రుచి ఉండదు. పక్కన సప్పగా సాపట్టి విశ్వాసి ఏంటంటే ఉప్పు అంటే కొలసి పత్రికలు ఉంది 4వ అధ్యాయం. ఉప్పు నిజాలు కాదు మత్తాయి. అది మత్తాయి స్వార్థ. అది కొలసి పత్రికలు ఏముందంటే నీ మాట ఎలాగ ఉండాలి? ఎలాగ ఉండాలి? ఉప్పు వేసిన రుచిగా. కొందరు మాటలు ఏ రుచిగా లేదండి. అందుకని ప్రోబలు పడిపోయిన రాళ్ళు కూడా తల మీద దిక్కి తలుపుతుంది. ఈ మాట వింటాయి ఎగురు కూడా వచ్చి పడతాయి. పడుతుంది. ఎగిరి వస్తుంది. ఎందుకంటే అలాంటి మాట విశ్వాసి మాటకి ఏమి ఉండాలి? యేసయ్య మాట ఎలాగ ఉండాలంటే మరి లూకోసు వరుసలు ఉంది. ఎలాగ మాట లోకంలో కదా ఉప్పు లావణ్యం. దానికి ఏం చెప్తున్నారంటే గ్రైస్. అది కృప ఉంటుంది. అది తెలుగు అదే కృప. రకరకాల పదం కోసం వాడుతున్నారు. కొందరు మొత్తం చూపండి. అది కాదు. ఎప్పుడు ఎక్కడ కృపకి ఇంకా పద వేరే అర్థం ఉంది. అది బైబిల్ వాక్యం చెప్పుకుంటున్నప్పుడే అర్థం అవుతుంది. అదేమో ఉప్పు ఉంది. మన ప్రార్థన చేయని వారు నోట్లు కూడా ఆ మాట రుచిగా ఉండాలి. ఏ రుచి ఎప్పుడో పోయింది. ఆ రుచి ఉంటే ఊర్లు గొడవ అవ్వదు. ఆ రుచి ఉంటే ఈ సంఘం విడిచిపెట్టి వేరే సంఘములు కలవు. రుచి ఉంటే కలవ దగ్గర ఏమవదు. మీకోసం చెప్పుతున్నా. ఊరు వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇది ఒక మైకితో చెప్పడం మంచిదా? ఇదేంటి ఇప్పుడు నీ ఊర్లు మొత్తం చెప్పడం మంచిదా? అది ప్రాబ్లం లేదు. నా మైక్ చెప్పడం ప్రాబ్లం అంటే అది ఆయన చెప్పుకుంటే మంచిదా? నేనంటే మారు మనసు కొద్ది బాప్టిజం పొందిన బిడ్డల గురించే చెప్తున్నారు. భార్య భర్తలు మాట్లాడినప్పుడు కూడా అదే చెప్తున్నా. ఆయన మారలేదు. ఆయనతో రుచితో మాట్లాడతాడు. అది మాట్లాడితే నీ పచ్చములకు వస్తాడు. రుచిగా మాట్లాడదు. అందుకని ప్రోగ్రాం ఏంటి స్తోత్రం. ఈ రోజు బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళందరూ ఒకసారి శోధింపబడినది పరిశోధించండి. నా మాటకి రుచి ఉందా? ప్రార్థన చేయని వాడు దీనిలో ఏముందా? రుచి ఉండాలి. అప్పుడు
ఇదన్నీ తీసుకొని వచ్చి ఏం చేయాలండి? ఏం చేయాలి? సమాన భాగంగా ఉండాలి. అది ఒక 3 మాటలు ఉందండి. అది ఒకసారి చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. 37వ వాక్యం చూడండి. నీవు చేయవలసిన దోప ద్రవ్యమును దాని మేలనను చప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్టమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుట అది వాసన ఉండాలి. 1 2 35వ వాక్యం. వాటితో దోప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకునికి పని చొప్పున కలపబడి ఉప్పు గలదై స్వచ్ఛమైనదై పరిశుద్ధమైనది. హలో, వాసన కలిగినది, పరిశుద్ధమైనది. 36వ వాక్యం. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకుని ప్రత్యక్షపు గుడారంలోని సాక్షపు మందాసం ఎదుట దాన్ని ఉంచవలెను. అది మీకు అతి పరిశుద్ధం. మర్చిపోకూడమ్మా. 8వ వాక్యం. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. అది నిరంతరము అలాగంటుంది కదా, ప్రతిదినము నిత్యమైనది. అదే అదే అదే. హలో, ఇప్పుడు ఆ మాట ఒకసారి చెప్పండి. ఆ ధూప ఎలాగ ఉండాలి? అదే నాతో ఆ ధూప ఎలాగ ఉండాలి? 1 2 3 4. అది ఆదివారం మాత్రం ఉంది. ఏది ఏది ధూపం ఎప్పుడు? ఆదివారం వాసన ఉంటాం. ఆదివారం పరిశుద్ధం. ఆదివారం అది పరిశుద్ధం. ఆదివారం నిత్యం. సోమవారం నుండి జొప్పొస్తే నేను ఎల్లప్పుడు నిత్యం పరిశుద్ధం. అది పరిశుద్ధం. వాసన, జ్వరము, కడుపు నొప్పి, మరణము, సమస్య వచ్చినప్పుడు పరిశుద్ధం. అది పరిశుద్ధం. వాసన, నిత్యం ప్రార్థన. ఇది పోతే ఏంటండి? ధూపం వాసన కలిగినది. అది నిత్యం ఉండాలి. 2 అది పరిశుద్ధం. 3 పరిశుద్ధం. 4 వాసన ఉండాలి. స్తోత్రం కలిగింది. ఇదే తీసుకొని ఏం చేయాలి? దేవదూత అటువంటి ప్రార్థన వచ్చినప్పుడు తీసుకొని వచ్చి ఆ ధూప వేదికి వేసినప్పుడు వేరే సంగతి జరుగుతుంది. ఏది జరుగుతుంది? భూమిలో ఏం జరిగింది? 8వ అధ్యాయం. ఇరుములు స్తోత్రం కలిగింది కాక. ప్రార్థన పైకి నిత్యం పరిశుద్ధంగా ప్రార్థన అయిన తర్వాత ఒక ప్రార్థన పరలోకమందు తండ్రి అదొక ప్రార్థన. అదే దేనికి ప్రార్థన చేసిన నాకు తెలియదు. దేవుడికి ప్రార్థన నేర్పిస్తున్నాడు. దేవుడు ప్రార్థన ఆ రోజే దేవుడు నేర్పించిన. మళ్ళీ శిష్యులు ఎప్పుడు కూడా అలాగ చేయాలి, అలా పలకలేదు ప్రార్థన. ఇప్పుడు కొందరు అది పట్టుకొని తిరుగుతున్నారు. దేవుడు ప్రార్థన చేయలేదు. దేవుడు ప్రార్థన చేయరా? ఏం ప్రార్థన అది? స్తోత్రం కలిగినగా. పరిశుద్ధుల ప్రార్థన భూమి నుండి ఎక్కడికి వెళ్తుంది? ఇదన్నీ సమంగా ఉంటే, కరెక్ట్ గా ఉంటే, ఇది బాగా రుచిగా ఉంటే, స్తోత్రం. పరిశుద్ధ వాసన ఉంటే, పరిశుద్ధం ఉంటే, అది పరిశుద్ధంగా ఉంటే, నిత్యం ఉంటే అది అక్కడికి వెళ్తే అది ఇరుములు మురుగులుగా కింద పోతుంది. ఇరుములు మిరుములు. ఇప్పుడు శుక్రవారం శనివారం అందరు చర్చికి వెళ్తుందా?
శుక్రవారం ఏంటో గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం. శుభ శుక్రవారం. మిగతా శుక్రవారాలన్నీ ఆ శనికి ఏదో పేరు లేదా శని వినండి. విశ్రాంతి దినమాట. ఆదివారం ఏసైకి సమాధించి బయటికి తీసుకొని చేస్తే మళ్ళీ వచ్చిన సంవత్సరం రావాలి ఏసైకి బయటికి తీసుకొని. అనగంటి కొందరు చర్చికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు ఆ 3 రోజులు గుడ్ ఫ్రైడే ఏం చేస్తున్నారంటే కాకరకాయ ఆకలి తీసుకొని వచ్చి ఆడించి అది తాగడమే. ఏసైకి ఇచ్చారు, చేతికి ఇచ్చారు కాబట్టి చేతులు ఏసై తాగలేదు. ఈడంతా ఆయన పేరు మీద ఆయన పేరు మీద ఇది సిలివేకరు. సిలువ ఉందో కొందరు మా ఊర్లు, మీ ఊర్లో లేదో సిలువ వేసుకొని పడిపోవడం, మళ్ళీ లేకడం, చెరుకు రసం తాగడం అవన్నీ ఇవన్నీ తీసుకొని వచ్చి ఏసైకి ఏం చేసుకున్నారండి. శనివారం దిన పని జరగదు, అందుకని రాత్రికి ఈడికేం చేస్తున్నారు, సమాధి చేస్తుంది. శనివారం దినకు అందరూ సైలెంట్ గా ఉన్నారు, అందుకని ఆ రోజు ఏం చేయకూడదు, ఏ పని ఉండదు, విశ్రాంతి అన్నమాట. పెందలు ఎక్కడ వేస్తుంది ఎప్పుడు పెందలు ఎక్కడ లేచిపోయి ఏసై లేచినప్పుడు ఏంటి మట్టి తీసిన మట్టి పార లేదు, పికాసు లేదు, పార లేదు, గుణపం లేదు. నీకు ఏసై లేకలా నీ ఏసై లేక అంటే పార కావాలి, గుణపం పికాసు కావాలి, తవ్వాలి. నా ఏసైకి ఏం అవసరం పరిశుద్ధం. పువ్వులు అక్షంతలు అన్ని వేసేసి ప్రార్థన అంటే నిరంతరం ఉండాలరా, నిరంతర చర్చికి వెళ్ళరా. మేరాజు వేసినప్పుడు మేరాజు రోజు ముందుకొచ్చి కూర్చున్నారు, గుళ్ళు బయట వీడికి చూసినట్టు దేవదూతలన్నీ కనిపిస్తున్నారు. చర్చి లోపల బయటలు కూడా దెయ్యం పట్టా నటికుడు నటించడానికి దర్శకుడు నటించుడు. ప్రతిరోజు ఇది అయితే బాగుంటాం. ఏది శుభ శుక్రవారము ఈస్టర్ వస్తే అందరు చర్చ రాదు, ఊర్లో ఎవరు కూడా ఉండరు. ఈడు విశ్వాసి అవిశ్వాసి దేవుడు. హలో, ఇది కాదండి క్రైస్తవ జీవితం. నిరంతరము అక్కడే చదివిన వాక్యం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3-4 వాక్యము. చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులు అందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడును. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి ఆ ధూపద్రవ్యములు పరిశుద్ధుల ప్రార్థనలు కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పై ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఎక్కడికి వచ్చారు పైకి వెళ్ళింది, కిందకి వచ్చింది. వచ్చినప్పుడు ఏం జరిగింది? మూడు కలిసి ఇక్కడ భూములున్న పరిశుద్ధులు అధసాక్షులు అయింది. కొందరు ముద్ర వేయలేని వారి బిడ్డలు దేవా
ఈడి చెయ్యనికి నీ ప్రత్యుత్తరం చెయ్యమయ్యా, ఈడికి ఎంతో మోసం మమ్మల్ని పరుచున్నారయ్యా అని మొత్తం ఎక్కడికి వెళ్ళింది? పైకి వెళ్ళింది. ఆ దూదే అదన్నీ మొత్తం తీసుకొని ఎక్కడ వేసినప్పుడు భూమి కిందకి వచ్చింది. ఇది మొత్తం ఏది అన్ని ప్రార్థనకి ఒక దినములు జవాబు ఉంది. అది వచ్చినప్పుడు మొత్తం కలిసి వస్తుంది. గట్టిగా ఎప్పుడప్పుడే సమయం పోయింది. చెప్పాలి స్తోత్రం. ఇప్పుడు అంతే. నీ అది విస్తరించడానికి నాకు ఇష్టం ఉందండి. గూడారం లోపలికి వెళ్ళాలి. గూడారంలో 3 భాగాలు ఉంది. ఇదన్నీ చెప్పడానికి ఇష్టం ఉంది. గూడానికి ఎన్ని భాగాలు ఉంది? నీకెన్ని భాగాలు ఉంది? 3. ఆడికి ఒక్క తెలుసు. ఒక్క భాగం తినడం మాత్రం తినింది పోతే వెళ్ళిందా? నీకెన్ని భాగాలు ఉంది అడిగితే ఏం చెప్పండి. 3 ఏంటి? ఆరాధన, స్తుతులు, అర్పణలు, అర్చనలు అయిపోయింది. చెప్పమ్మా. అది నీ కూడా ఏముంది? శరీరము, చెప్పండి. ప్రాణము, శరీరం. ఫస్ట్ శరీరం చెప్పండి. అప్పుడు వినండి వినండి. శరీరం అప్పుడు వినండి. శరీరం అప్పుడు గుడారంలో మొదటి ఏముంది? ఆభరణం. అక్కడ ఏముంది? అక్కడ బెలివీడలు ఏముంది? ధూపము. బెలి పశువులు ఏం చేస్తున్నారు? అక్కడ మొత్తం ఏమంది? కంపే. నీ శరీరం కూడా అదే. నేను ఇక్కడ కూర్చున్నారు ఏదో పౌడర్ కానీ స్ప్రే కానీ కొట్టిన కాబట్టి దగ్గర కూర్చున్నారు. ఈ శరీరం మొత్తం తీసుకొని నడిచినాడు. ఎవరు కూడా మొత్తం ఏమా కంపు. రెండవది ఏమండి? అది ప్రాణం. ప్రాణం అదే అది పరిశుద్ధ. పరిశుద్ధ స్థలంలో ఏముందండి? ఈ కంపు బయటికి తెలియకుండా ఏముందంటే తెలుసా? ఆ దోవ వాసన వచ్చింది కాబట్టి నీ కంపు. ప్రార్థన సరి అయిన ప్రార్థన లేకపోతే సరి అయిన ప్రార్థన లేకపోతే ఏమవుతుంది? ఎందుకంటే స్తోత్రం. జీవితంలో కంపు అయితే కొందరికి అరుగు ప్రార్థన. ఏ ప్రార్థన? అరువు 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 అరుగు ప్రార్థన. ఏ ప్రార్థన? అరువు అని ఆడు చేయడు. నా కోసం చెయ్యండి, నా కోసం చెయ్యండి. ₹1,00,000 ఇచ్చేసా చెప్పడు. నా కోసం చెయ్యయ్యా, నేను నీ మాత్రం. ₹1,00,000 ఇచ్చేసి ప్రార్థన చేయండి చెప్పడం. ఇప్పుడు దానికి తగ్గిన కొందరు ఉన్నారు. నంబర్ ఉంది, ఇది లేక డబ్బులు పంపించండి, 24 గంటలు ప్రార్థన. వీళ్ళు పంపడానికి అది చేయడానికి సరిపోయింది. హలో, ఆవరణంలో ఏదో కంబండి. అది మన శరీరానికి పరిశుద్ధ స్థలం. అది నా ప్రాణం. స్తోత్రం. అక్కడ ఎప్పుడు ధూపం ఉండాలి. ధూపం లేకపోతే ఏమవుతుంది? ఈ కంపు మొత్తం వెళ్ళగొట్టినదే ప్రార్థన లైఫ్. హలో, నీ యొక్క ప్రాణం ఏంటంటే ఆత్మ. సరే, 3వ స్థలం అంటే అతి పరిశుద్ధ స్థలం. అదే దేవుడితో సంబంధం. ప్రార్థన ఉన్నవాడు మాత్రమే దేవుడితో అనుబంధం కలిగేవాడు. ఎవరితో? దేవుడితో. ప్రార్థన లేనివాడు సంబంధం ఉంది లోకంతో. ప్రార్థన లేనివాడు ఎవరితో సంబంధం? సాతానుతో, లోకంతో. ప్రార్థన జీవితం ఉన్నవాడు దేవుడితో ఏముండదు. ప్రార్థన స్తోత్రం పోనండి. ఓకే, అదే అయిపోయిందండి. దేవుడి స్తోత్రం. ప్రార్థనకి ఒక దినంలో ఉత్తరం వస్తుంది. దేవుడి తర్వాత చదవండి. తర్వాత ప్రకటన గ్రంథంలోకి రండి. ప్రకటన గ్రంథంలోకి రండి. స్తోత్రం. ప్రకటన గ్రంథము 6వ వాక్యం 8, 6, 7. అంతటా 7 బోర్లు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడి
మొదటి దూత ఊర ఊదినప్పుడు రక్తముతో ఒకటి రక్తం మిళితమైన వడగండ్లను ఏమంటారు వడగండ్లు వచ్చేవి 2 అగ్నియు 3 అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడి భూమి పైన ఏమైంది ఈ బోర ఊదినప్పుడు 3 వస్తువులు పైన కిందకి వచ్చింది. ఏది? 1 రక్తముతో మిళితమైన 2 వడగండ్లు 3 అగ్నియు వడగండ్లు అంటే ఐస చెప్పు. అది మన భాషలో తెలియలేదు. పైన రానది పైన రాయి అది ఏది వడగండలు నిన్నే బాగా చేయడానికి వడగండలు వస్తుంది. ఇంకా నా చెప్పిన సరిగా వినండి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండినప్పుడు ఎలాగా జరిగిందో అదే ఈ తెగులు ఈ 7 సంవత్సరాల శ్రమలు కూడా జరుగుతుంది. ప్రజలు ఎక్కడ ఉండేది? ఐగుప్తు దేశంలో ఉండేది. అప్పుడు ఆనాడు వచ్చిన తెగులు ఏదైతే తెగులు వచ్చిందో అది మొత్తం ఎక్కడికి వస్తుంది? ఈ మహాశ్రమ దినములు భూమి పైన పడుతుంది. స్తోత్రం. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఏమంటే అంటే ఈ ఇశ్రాయేల్ ప్రజలు యాకోబుకి కలిగిన శ్రమ. అవును కదా? అంటే యెరెమీయా గ్రంథము 30వ అధ్యాయము 7వ వాక్యము చదవండి. యెరెమీయా 30వ అధ్యాయం 7వ వచనం. అయ్యో ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారి మీద యాకోబు సంతతి దినములు వచ్చిన ఆపత్తు దినములు. అప్పుడు యాకోబు సంతతి అంటే ఇశ్రాయేలు దినముల మీదకి వచ్చిన ఆపత్తు దినము. కానీ అంటే ఇశ్రాయేల్ ప్రజలకు కూడా అలాగంటే శ్రమ వచ్చిందండి. ఇప్పుడు నా చదివిన వాక్యం కూడా కరెక్ట్ గా వింటుంటే మీకు అర్థమవుతున్నారు. నిర్గమకాండము 7వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. 17, 18 వాక్యం చూడండి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నువ్వు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఇప్పుడు అది మోసా ఐగుప్తు దేశములు ఏరు దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? నీటి మీదకి కొట్టగా మొత్తం నీరేమైంది. అది ఇప్పుడు ఎలాగైంది? పైనుండి రక్తం వర్షం పడిందట. ఆనాడు ఇశ్రాయేల్ దేశములు ఐగుప్తు దేశములు జరిగినట్టుగా ఈ భూమిని జరగడానికి రెడీగా ఉంది. దేవుడికి వర్షం ఎటువంటి వర్షం వస్తున్నారు తెలుసా? రక్త వర్షము. నీళ్ళు మొత్తం ఏ కలర్ అవుతుంది? రక్తం కలర్ గా మారిపోతున్నారని ప్రకటన గ్రంథములు చెప్పినట్టుగా అదే నిర్గమకాండములు కూడా అలాగా చెప్పిందండి. దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా దేవునికి. ఓకే, అప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలకి పంపించడానికి ఎంతమందికి పంపించారు? రాజుడి దగ్గరికి 2. ఎవరికి? అదే విధంగా 7 సంవత్సరాల శ్రమ దినమని 2 సాక్షి కూడా మారు మనసు పొందడానికి, విడుదల పొందడానికి రాజుడి దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు సలగా చెప్పిన 2 సాక్షులు. అదే విధంగా మగ శ్రమలో భూమిని జరిగినప్పుడు 2 సాక్షి వస్తుంది. దేవునికి అప్పుడు ఆనాడు ఇశ్రాయేల్ దేశం ఐగుప్తు దేశంలో జరిగినది ఏమనగా శత్రువులు కూడా అద్భుతం చేశారు.
ఏమండి ఎవరు చేశారు? సగ్నికాంతులు ఏం చేశారండి? ఆ నిర్గమ కాండము 7వ అధ్యాయం 22వ వాక్యం. ఆ సగ్నివాదులు కూడా ఏం చేశారు? ఆది కూడా అద్భుతం చేశారు. వారు కూడా అద్భుతం చేశారు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? అది ఎవరండి? ఆ 2 మాంత్రికుడు పేరు బైబిల్ ఉంది తెలుసా? మోసకి ఎదురుగా నిలబడిన ఇద్దరు. అది ఎవరండి? పేరు అన్న ఎంబ్రే. ఎక్కడ ఉండేది? తిమోథెయుస్ పుస్తకం ఉంది. పత్రిక మొత్తం చదవి నన్ను చదవండి వినిపించింది. నేను చెప్పను, చదివించి చూడు. పెట్టలేదు ఒక 2-5 నిమిషాలు, లేకపోతే నేను చెప్పకుండా వెళ్ళిపోతున్నా మాట. మొదటి తిమోథెయుల పత్రిక గంటలో ఎక్కడ ఉందో చూడండి. మంచి జ్ఞానం ఉంది కాబట్టి దొరికిందా? హల్లెలూయా కాదు, దొరికిందా? ఎవరికి దొరకలేదా? దొరికిందా? ఎక్కడ ఉందనండి? నాదే చూస్తున్నారు. దేవుడికి స్తోత్రం. మోసకి ఎదురుగా నిలబడిన ఎక్కడ ఉంది? నేను కూడా చూసుకున్నారు. స్తోత్రం. మూడో అధ్యాయం 9వ వచనం. 2 తిమోతి 3:9. 2 తిమోతి 3:9. ఆనాడు మోసకి ఎదిరించిన వాడు ఎవరండి? ఎంబ్రే. ఇదంతా తెలుసుకో. వండరలేని బైబిల్ స్తోత్రం కలిగిన. ఇప్పుడు ఆనాడు ఐగుప్తు దేశంలో ఏమైంది? అద్భుతం చేశారు. అవును కదా? ఈ మహాశ్రమంతులు కూడా శత్రువులు ఏం చేసింది? అద్భుతం చేసింది. మీరు అది కూడా చదవండి. దేవుని స్తోత్రం. ప్రకటన 13వ అధ్యాయం 14, 15 త్వరగా చదవండి. 13, 14, 15. కత్తి దెబ్బ తినయు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిభను చేయవలనని అది భూ నివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదురు చూచుటకు తనకియబడిన సూచన వలన భూ నివాసులకు మోసపుచ్చుచున్నది. ఏం చేస్తుంది? సూచన వలన. ఏంటి సూచన? అంటే అద్భుతం. అంటే ఐగుప్తు దేశం చేసినట్టుగా అద్భుతం ఈ మహాశ్రమ ఏమవుతుంది? ఆ శత్రువులు కూడా అద్భుతం చేసింది. స్తోత్రం. ఇశ్రాయేల్ ప్రజల దేశం ఐగుప్తు దేశంలో ఆ ఇంటిలో మొత్తం ఏమైనా కప్పలు వచ్చేది. ఏమొచ్చిందండి? కప్పలు వచ్చింది. ఏమొచ్చిందండి? అదే ఈ మహాశ్రమ దినములు కూడా ఏమొస్తుంది? కప్పలు వస్తున్నట్టుగా బైబిల్ చెప్తున్నారండి. చూడండి 16వ అధ్యాయం 13వ వాక్యం. త్వరగా. మరియు గడ్డ సర్ప నోటి నుండి నోటి నుండి అబద్ధ ప్రవక్తల నోటి నుండి ఏమొచ్చిందిరా బాబు? కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మ వచ్చింది. అలాగే ఇస్రాయేల్ ఐగుప్తు దేశంలో
ఉండినప్పుడు దేవుడు పంపించిన ఆ తెగులు ఒక తెగులండి అప్పులు వచ్చింది. ఎవడే ఎక్కడ అన్ని చోట్ల ఏమైందండి? సముద్రంలో నీటిలో ఈటిలో పలికిన మంచం మీద అది బాత్రూమ్కి వెళ్తే అక్కడికి ఎక్కడికి వెళ్తే కప్పలు 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 స్తోత్రం కలిగింది కాక. అంటే మహాశ్రమ దినములు కూడా కప్పలు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పండి. ఇంకేం జరిగిందంటే నరకమకాండ 9:10 వదిన చూడండి. 9:10 నరకమకాండ 9:10. కాబట్టి వారు ఆవపుకు బుక్కి తీసుకుని వచ్చి పరో ఎదుట నిలిచిరి. మోసే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దుర్లాయను. ఏమైందండి? దద్దుర్లు వచ్చారు. పొక్కులు ఏంటంటే పొక్కులు పొక్కుతాయి. పొక్కులండి అంటే దద్దుల్లో పెద్ద పెద్ద పొక్కులు వస్తాయి. పుండు గాయ దద్దుర్లు స్తోత్రం. అప్పుడు మాత్రం కాదు, ఎప్పుడు పశువుల మీద మనుషుల మీద జంతువుల మీద కూడా పొక్కులు వచ్చారు. స్తోత్రం. అది ప్రకటన రాయబడింది 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం 2వ వాక్యం. 16వ అధ్యాయం 2వ వాక్యం. మొదట దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కొమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గలవానికి దాని ప్రతిమకు నమస్కారం చేయవారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. అదే అది అక్కడ ఆనాడు ఏమొచ్చింది? స్తోత్రం. ఎవరికి వచ్చింది? మనుషులకు వచ్చింది, మనుషులకు వచ్చింది. అంటే ఆనాడు జరిగినట్టుగా పుణ్యంగా మళ్ళా శ్రమ దినములు కూడా అప్పుడు కూడా మోసం లేదురా నైనా. స్వస్థత చేయడానికి ప్రార్థించడానికి మోసం ఉంటాడు. 24 గంటలు నొప్పి శరణం. స్తోత్రం. ఎవరు చెప్పలేదు. ఇప్పుడు అగిత దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉంటున్నప్పుడు అక్కడ ఏమొచ్చిందండి? మిడతలే వచ్చింది. లేచు పొగవండి. అది ఏం చేస్తున్నా 10 వదలు చూడండి. 9 ఆయనకి ఏముందండి? మిడతలకి ఏముంది? తోక ఉందట. మనుషులకు హాని చేయటకు చెప్పండి. ఆనాడు మిడతల వచ్చినప్పుడు చెట్టునికి మాత్రమే చేసేది. తీసేది చెట్టు. అది పంట చేస్తే పంట మొత్తం అదన్నీ నాశనం చేశాడు. కానీ మహాశ్రమ దినములు దేవుడు పంపించిన ఆ మిడతలు ఎక్కడ నుంచి వచ్చి అగాధము నుండి బయటికి వస్తుంది. అగాధము నుండి బయటికి వచ్చి ఏమవుతున్నారు? అది తేలిని తోక వల్ల తోక ఉంది. ఆ తోకతో మమ్మల్ని ఏం చేస్తుంది? హాని చెయ్యడం వలన 6 నెలల వరకు 5 నెలల వరకు తోకల చేత మనుషులకు హాని చేయటం వాటిని అధికారం ఉండను. 5 నెలల వరకు వాటికి అధికారం ఇవ్వలేదు. మరణం వారికి విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. 5 నెలల వరకు ఏమందమ్మో నొప్పి. ఆ మిడతలు వస్తే ఏమవుతుంది? మనము ఆధారు వచ్చిన మిడతల వంటిది కాదు, అది మిడతల వల్ల ఉన్నా కానీ వాడిని అదే 9వ అధ్యాయం నేర్పించినప్పుడు నేను చెప్తానండి. దేవుడికి స్తోత్రం కలిగిన దానికి ఏముంది? తోక ఉంది. తోకలు ఏముంది? విషము. తేలికి చూసిన వాడన్నా ఉండదు. తేలి ఎప్పుడైనా మిమ్మల్ని ఏం చేశారు? కుట్టిందా? ఎలా ఉంది? సూపర్ ఉంది. ఆ టైం వరకు ఇంకా సరుకు ఉంటుంది. దానికంటే ఘోరమైన నొప్పి కలుగుతుంది. 5 నెలలు 5 రోజుల వరకు ఏమిటి? మరణం ఉంటుంది. అప్పుడు మరణము
మరణం వారికి అందరికి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎవరు చచ్చిపోవడానికి కోరుకుంటే చచ్చిపోతారు కానీ చావరు. విషం తాగిన కానీ తాగుడు, ఉరి వేసిన కానీ తాగుడు, ట్రైన్ తలపెట్టిన కూడా చావరు. ఈ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతారు, తల అలాగే ఉంటారు, చావకుండా బ్రతుకుతారు. ఎంతమందిని గొప్పమవుతున్నారు. 7 సంవత్సరాలు మగా శ్రమ దినములు వచ్చినప్పుడు ఈ భూమిలో ఆనాడు ఐగుప్తు దేశములు వచ్చినట్టుగా స్తోత్రం ఎడుతలో వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన ఇంకా 2 రక్తం. అవును కదా, ఇంకేంటి మనకు ఐస్ పడుతుంది. ఐస్ వడగంటలు ఏమంటే వడగంటలు అంటే ఏమవుతున్నారు? ఆనాడు అక్కడ పడింది కదా. ఇప్పుడు కూడా మనం చదివిన వాక్యంలో 8వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంది కదా. వడగంటలు కూడా అంటే కొన్ని సంవత్సరం ముందుకు తమిళనాడులో ఒక చోట్ల ఏమంది, కొన్ని గంటలు ఏం పడిందండి, వడగంటలు పడింది. ఒక్కొక్క వడగంటలకి 40 కేజీ. నీ దళ మీద నా మీద పడలేదు, పడకపోతే ఏమవుతుందో తెలియదండి. 5-6 సంవత్సరం ముందుకు ఛత్తీస్గఢ్ ఎలాగ పడిందండి. ఛత్తీస్గఢ్ ఎలాగ పడినప్పుడు కోర్తి పచ్చలు అన్ని ఏమైంది, చచ్చిపోయింది. బండి గ్లాసు మొత్తం పోయింది, ఇల్లు రేకిల్లు పడిన వాళ్ళు మొత్తం ఏమైంది, సూపర్ అయింది. కన్నాల ఏమిటి ఉంటది రేకు కూడా 40 కేజీ బరువున్న ఐసు ముక్క భూమి మీద గటగట పడిన అనుకో ఏముండదు. అమ్మో, దేవునికి స్తోత్రం కలిగింది. మొదటి దూర బూర ఊదినప్పుడు అదే జరిగిందట. స్తోత్రం చెప్పండి. ఆనాడు ఇశ్రాయేలు దేశంలో 3 దినములు కఠినమైన చీకటి ఏమైందండి, చీకటి కలిగిందండి. అంటే ఈ శ్రమ దినములు కూడా ఎలాగ జరుగుతుంది. 16వ అధ్యాయం 10వ వచనం చూడండి. 16వ అధ్యాయం 10వ వచనం. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. ఆమేన్ చెప్పండి. ఆనాడు 3 దినములు ఏమైందిరా బాబు, చీకటి కమ్మను మాత్రం ఒక్కడు తన ఇంటి నుండి బయటికి రాలేకపోయిందంట. అంత కఠినమైన చీకటి. అయ్యో కరెంట్ పోతే ఈ వడగండి మొత్తం పడితే ఇక్కడికి ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉంది అంటే అప్పుడు మీరు సోలార్ ఎక్కడ పోతుంది. అప్పుడు ఏమేంటంటే సూర్యుడు ఎక్కడ ఇది చీకటి మొత్తం పోయిందిరా. సూత్ర ఆ పొగ పొంగింది కదా. పొగ పొంగినప్పుడు ఏమైంది, సూర్యుడు మొత్తం కప్పుకున్నాడు. అదే మీరు ఊహించినట్టుగా కాదు. సూత్రం ఇదన్నీ కలిపి కొట్టితే, కలిపి చెప్తే భయంకరమైన దినం. అందుకని 7వ దూత ఏం చేశారు, స్తోత్రము ముద్ర విప్పినప్పుడు అరగంట పైన పర్వాదు దగ్గర జరగబోడానికి వెళ్తున్నారని తెలుసుకొని దేవా ఈ భూమిలో ఉన్న మనుషుల మీదకి ఇదన్నీ పడుతున్నారు, ఏం అవుతున్నారని అనుకోని భార్య ఏం చేస్తున్నారు, భయపడేది. అలాంటి ఇంతమందిలో దేవుడు 10 విద్యమందులుగా తల్లిని పంపించినప్పుడు కూడా మారు మనసు లేదు. ఆ హృదయం ఫరోలో ఇశ్రాయేలు హృదయం ఏమైంది, అదేవిధంగా ఈ 7 శ్రమ దినములు కూడా మనస్సు ఏమవుతున్నారు, కఠినమవుతున్నారు అని వాక్యములో రాయబడి ఉంది. 9వ అధ్యాయం ప్రకటన 9వ అధ్యాయం 21వ వచనం. 9వ అధ్యాయము 21వ వచనం. అది వారికి ఏం రాదు. ఇంత తెగులు వచ్చిన కానీ ఇన్ని ఆత్మకు వచ్చింది, ఇంటికి సమస్యలు పెరిగింది కానీ విక్రాంతుల వారికి మాత్రం మారు మనసు రాదు. అప్పుడు గొప్ప కన్నీరు వస్తుంది. జరిగిన సందర్భంలో కన్నీరే. అంటే ఏదైనా ఇంటికి సమస్యలు జరిగినప్పుడు నీ జీవితం ఏం చేయాలి, ఎన్ని సమస్య నీ ఇంటి నీ జీవితంలో ఇప్పుడు కూడా జరుగుతున్నారు కానీ ఇప్పుడు కూడా మారు మనసు లేకుండా వెళ్ళి బండిలో తల్లి తొక్క తీసుకొని మందు తాగుతున్నారు. ఇది మందు కాదు, ఇది వామని. అవి సమస్యలు పెరిగినప్పుడు సమస్యకి సమాధానం కొరకు
దేవుని తట్టు కూడా తిరగట్లేదు. దేవుని తట్టుకు తిరగకుండా వైట్ షాప్ తట్టుకు తిరుగుతున్నారు. మందు షాప్ ఏ షాప్రా? మందు తాగితే బాధపోతుంది. అది మందు తాగితే పోతుందరా, నిన్ను మొత్తం తీసుకొని వెళ్తుంది. లోకములు ఎక్కడ చూస్తే అసమాధానం లేకుండా మనుషులు అట్టిస్తే ఏమవుతున్నారు? సమాధానం లేకుండా సమాధానం కొరకు కొందరు రెండున్నర సినిమాలు చూసుకున్నారు. ఇది తీరినప్పుడు ఇంకొక సీరియల్, ఇది చూసినప్పుడు ఇంకొక సినిమా రాత్రి 2 గంటల వరకు సినిమా. ఆ సినిమా మారి మొబైల్ చూసిన చిత్రం గురించి దేవుడికి మాత్రం తెలుసు. సమాధానం లేదు. సమాధానం వరకు వారేం చేస్తున్నారు? వెతుకుతున్నారు. కానీ అప్పుడు కూడా ఇంత శ్రమలు కలిగినప్పుడు ఈ ప్రజలు ఏమావలేదు, మారు మనసు పొందలేదు, వారి హృదయం కఠినమవుతున్నారు. ఆనాడు ఇంత దేశములు పరబోలు, దేశములు 10 తెగులు వచ్చినప్పుడు కూడా ఆయన మారలేదు. అప్పుడప్పుడు మారుతుంది. ఎప్పుడు పాతకానికి పిలవడం మారడం, పాతకానికి పిలవడం, మోసాహులకి పిలవడం, అప్పుడు మార్పు కొంచెం మళ్ళీ ఇంకా. ఇదే కాదా ఇప్పుడు కూడా రోగం వచ్చిన అయ్యారు ఒక్కసారి మా ఇంటికి ఒకసారి అడిగేయండి, అప్పుడు నమ్ముతుంది. తర్వాత మరి అయ్యా వద్దు కాదు, ఎవరు లేదు, చూడలేనట్టుగా అయిపోతున్నారు, కనబడకున్నట్టుగా. ఈ పరీక్షలు ఉంది, 7 విధములు ఉన్న పరీక్షలు. 7 విధములు ఉంది. ధాన్యం పుట్టినది రోక్కలు వండి ఉన్నా ఒక పరీక్ష నాడు ఇలాగ వెళ్తుంది. మేము ఎక్కడికి చూడదు. అది 7 చెప్పాలంటే డబ్బులు ఎత్తా చెప్తున్నాను. అది ఎలాగ వెళ్తున్నారండి? దన్నంగా చూసుకొని వెళ్తారు. అటు ఇటు చూడదు. అలాగంటే కొందరు తయారైపోయింది. రోగం పోయిన ముందుకు అయ్యో ఇంటికి వచ్చి ఒకసారి రోగం పోయిన అనుకో అయిపోయిన తర్వాత పాతగారు ఇక్కడ ఉంది. కొన్ని పరీక్షలు ఉంది. కిందకి చూస్తున్నాం, కిందకి మాత్రం ఎలా కింద తీసుకుని ఆనాడు అటు అలాగే ఉంటే ఈనాడు దానికంటే ఘోరం. అవసరం వచ్చినప్పుడు పాస్టర్ గారికి ఏం చేస్తున్నారు? వాడుతున్నారు కొందరు. ఇప్పుడు కూడా ఆ మోస చేసినట్టు మోస కూడా అనగా అయ్యగారు రండి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. ఎవరు పర్వం మాత్రం ఇస్రాయేల్ వచ్చి ప్రార్థన రాయలేదు. అప్పుడు ఆడ వచ్చారు అనుకున్నారు. ఈ తెగులన్నీ వచ్చారు, ఈయన ఈయన ఎప్పుడు ఇంటి నుంచి బయటకి అడుగు పెట్టిందో మళ్ళీ ఏమైంది? ఓ కఠినమైంది. ఆయన సొంత మనసు ఏమైంది? కఠినమైంది. దేవుడు ఆ ఫరోని హృదయం ఏం చేశాడు? కఠినమైంది. ఈ రాత్రి నీ జీవితంలో జరిగిన ఒక్కొక్క సమస్య నీకు మారు మనసు సమయం ఇస్తున్నారు. అది తెలుసుకొని ఏం చేయాలి? తిరిగి రమ్ము సోదరా, తిరిగి రమ్ము సోదరా. సోదర పాట ఉంది, దేవుడికి సోదర. ఇప్పుడు కూడా నీ సతీష్ కుమార్ చెప్పిన కానీ తెలియదు ఎందుకు. ఆయన హైదరాబాద్ ఇక్కడే వచ్చి చెప్పారు. కేరళ నుంచి వచ్చిన అందరు రాష్ట్రం విడిచిపెట్టి ఇక్కడే వచ్చి చెప్తే వింట లేకపోతాయి. దగ్గర ఉండే వాడు చెప్తే వింటాం. ఏమో కేరళ నుండి వచ్చి చెప్పిన వాళ్ళు మొత్తం దగ్గర నుండి చెప్తే కేరళ నుంచి వచ్చిన వాడు వచ్చి చెప్తే వినడం లేదు. స్తోత్రం కలుగును గాక. అదే గట్టిగా స్తోత్రం కలుగును. నీకు ఎంతమందికి అర్థమవుతుంది నాకు వారి హృదయం ఏమైంది? కఠినమైంది. ఈ మహాశ్రమ భూమిని జరిగినప్పుడు ఈ ఒక్కొక్క సమస్యలు తెగులు వచ్చినప్పుడు కూడా మారు మనసు వదిలేదు. పైనుండి ఏం పడుతున్నది? రక్తం వర్షం పడుతుంది. 2 వాళ్ళకి ఐసు ముక్క పడుతుంది. 3 అగ్గి వస్తున్నారండి. దేవుడికి స్తోత్రం.
అగ్గి ఎడగొస్తున్నారంట. దేవుడి దగ్గర అగ్గి ఉంది. కావాలంటే లేదు దేవుడు ఎవరికి చెప్తుంది? రెండు మార్చిస్కి ఏం చేయాలి? అగ్గి పట్టికి ఏం చేయాలి? రుద్దాలి అని ఏంటి ఎవరికి? ఆ దేవుడు అగ్గి పట్టి ఏది? ఈ ఆకాశములు మెరుపులు ఎలా వస్తుంది? అది ఎలాగా? రెండు మేఘాలు రుద్దినప్పుడు బయటకు వస్తుంది. అదే దేవుడు అగ్గి పెట్టి దేవుడు చెప్తాడు. ఎవరే రాపిడి దేవుడు ఏం చెప్తాడు? మేఘాలు గుర్తుకోండి, గుర్తుకోరా అని చెప్పినప్పుడు మేఘం వచ్చి ఏం చేస్తున్నాడు? ఒక్క గుర్తు మెరుపు మొత్తం పడుతుంది. అది మొదటి ఊదనప్పుడు జరిగిన సంగతి. అది స్తోత్రం కలిగిన భూమిలోకి అమ్మ అదే చదవమ్మా. 8 ప్రకటన గ్రంథము 8 అధ్యాయము 7, 8 వదిలి చూడండి. 7, 8 వదిలి చూడండి. ఊదినప్పుడు రక్తంతో వడగండితో అందువలన భూమిలో మూడో భాగమైంది. 4 భాగం ఉంది, 1 భాగం ఏమైంది? యేసు రక్తం 3వ భాగం మొత్తం ఏమవుతుంది? కాలిపోతాను. ఈ ఆకాశము నుండి అగ్గి భూమి మీదకి పడితే ఈ భూమిలున్న నీళ్ళేమవుతుంది? అగ్గి పడితే ఏమవుతుంది? కానీ నీళ్ళు మొత్తం ఆవిరైపోతాయి. ఇంకేం జరుగుతున్నారు? సరే అదే అంటే 9 అధ్యాయం 15 వాక్యం చూడ ప్రకటన 9 అధ్యాయం 15 వాక్యం. మూడవ భాగం ఏమైంది? చచ్చిపోయారట. ఏమైంది? చనిపోయింది. ఎప్పుడు? మహాశ్రమ దినములో భూమిలో ఉన్న మనుషులు కొందరు ఏమైంది? ఆనాడు కూడా అలాగా చనిపోయారు కదా. ఏనాడు? ఇశ్రాయేలు మెరుగుబాటు 9 అధ్యాయం 25వ వాక్యం చదివితే అక్కడ కూడా అలాగ జరిగింది. ఎప్పుడు? 10 తెగులు వచ్చినప్పుడు 9 అధ్యాయం 25వ వాక్యం. సమయం వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా మనుషులనేమి జంతువులేమి బయటనున్నది యావత్తును నశింపజేసెను. అందరు చచ్చిపోయారండి. మాట బయట ఉన్నవారు జంతువులు అన్ని చనిపోయారు. అదే ఏమైంది? ఆనాడు చచ్చినట్టుగా మహాశ్రమ దినాలు కూడా ఏమవుతున్నారు? అనేక సావులు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత శుభ్రంగా రాశారు రా బాబు. ఏది ప్రకటన గ్రంథములు నిర్గమకాండములు 10 విధములలో తెగులు ఎలాగ వచ్చిందో అదే విధంగా దానికంటే ఘోరమైన తెగులు 7 సంవత్సరములు శ్రమ దినములు భూమిని జరగబోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన అప్పుడు యుగాంతం రాదు. స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన 7 యుగములు ఉంది. ఒక 7 యుగం. ఇది 7వ యుగం ఏమనగా దేవునికి స్తోత్రం అంటే దేవునికి స్తోత్రం. ఈ 7 సంవత్సరం తర్వాత కూడా యుగం ఉంది. 1000 సంవత్సరం పరిపాలన. అప్పుడు నేను చెప్పుకున్న మాట ఏమనంటే 7 సంవత్సరాలు భూమిలో శ్రమ జరుగుతున్నప్పుడు మొదటి దూడ బూర ఊదనప్పుడనగా జరిగిందండి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సంగమా ఈ రాత్రి మర్చిపోకూడండి. భూమిలో భయంకరమైన శ్రమ దిన రావడానికి రెడీ అవుతుంది. అదే రావడానికి అన్ని సిద్ధంగా ఉండినప్పుడు అదే విధంగా సంఘం ఈ భూమి నుండి పైకి వెళ్ళడానికి అన్ని సిద్ధంగా ఉంది. స్తోత్రం కలిగిన సమయం ఆయన కలిగిన మాట ముగిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన ప్రియులారా. ఓజోన్ లేయర్ అంటే ఓజోన్ పొర ఏమైంది? ఓజోన్ పొర కన్నమైంది. స్తోత్రం. కన్నమాయన కాబట్టి ఇప్పుడు వేడి ఎలాగుందో సూపర్ ఉంది కదా. 45 డిగ్రీలు 45, 50 కొత్తది. ఇంకా చూడండి కొన్ని సంవత్సరం తర్వాత ఏమొస్తుందంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడి వస్తుంది. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడి వస్తే ఎలా ఉంది? ఇంటర్నెట్ అన్ని దెబ్బ
వేరే ఏం లేదు. ఆ నీళ్ళు తీసుకొని వెళ్దాం, బియ్యం వేయడం, వంట చేయడం. మరి ఈడి బతుకుండాలి కదా తింటాను. నీరు వేడి చేయడానికి ఎంత కావాలా? వేడి 45కి ఈడు చచ్చిపోతాడు. కోడిని తీసుకొని వచ్చి వేరే చేయడం ముందు సరిపోతుంది. తీసుకొని నీటిలో ముందు చాలు. ముంచక్కర్లేదు, ఎండలో ఎలా చూపించిపోయి. ఇది నేను చెప్పిన కాదండి. 2030 వచ్చినప్పుడు అలా వస్తామని చెప్పుతున్నారు. అంతవరకు మనం ఇక్కడే ఉండవా లేదా నాకు తెలియదు. దేవుడికి దాని ముందుకి రాత్రి నీకు మారు మనసుకి దేవుడు సమయం ఇచ్చిందిరా. నీకు కలిగిన శ్రమ, నీకు కలిగిన రోగం, నీకు కలిగిన దుఃఖం, నీ ఇంటికి జరిగిన మరణం, నీకు కలిగిన దెబ్బ, ఇదన్నీ ఎందుకు దేవుడు నీకు ఇచ్చాడు? ఎప్పుడు నా వైపు నువ్వు తిరుగుతారని అనుకున్నారు దేవుడు. దానికోసం దేవుడు నీ మీదకి ఏం చేస్తున్నారు? ఒక్కొక్క శ్రమ నీ మీదకి పంపించినప్పుడు మనస్ఫూర్తిగా దేవుడే చేయలేదు. ఆ శ్రమ నీ మీదకి పంపించలేదు. ఎప్పుడైనా ఒక దినములు నీ క్షణములు నీ మారు మనసు పొంది నా దగ్గరికి వస్తావా లేదా అని తెలియడానికి దేవుడు నుండి ఇప్పటి వరకు ఎదురు చూసి కూర్చున్నాడు. కొందరు కూడా దేవుని రాజ్యంలో చేరాలి, కొందరు పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడాలి. దేవుడు పరలోకం నుండి ఒక జీవ గ్రంథం తెరిచి ఉంచబడుతున్నారు. ఎవరైనా ఈ రాత్రి మారు మనసు పొందితే ఈ పేరు జీవ గ్రంథములు రాయబడడానికి దేవుడు సిద్ధంగా రాత్రి ఆధార్ కార్డులు నీ పేరుంది, ఓటు కార్డులు నీ పేరుంది, పంచాయతీలు నీ పేరుంది, భూములని ఎక్కడెక్కడే నీ పేరు ఉండదు, అక్కడెక్కడే నీ పేరుంది. కానీ పరలోకములు నీ పేరున్నా పరలోకములు నీ పేరు లేకపోతే ఇప్పుడే అన్ని పోయినట్టుగా. ఆధార్ కార్డు లేకపోతే పర్లేదు, మళ్ళీ ఒకసారి కూడా వెళ్తే మనకి ఏం దొరుకుతుంది. కానీ జీవ గ్రంథముల పేరు లేకపోతే మళ్ళీ నీకు అవసరము అవకాశము ఉండదే ఉండదు. ఇప్పుడు నీకే అవకాశం దేవుడు ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. ఇలాగ వాక్య పరిచయం చేసుకున్నప్పుడు సినిమా యాక్టర్ అమ్మ అమెరికలో ఉన్నారు. వాక్యం విన్నప్పుడు అటు డైరీ తీసుకొని వచ్చి డైరీలో రాసిన రేపు నా హృదయం దేవునికి ఇవ్వబోతున్నారని రాసుకొని ఉంచారు బండిలో. అమ్మాయిలుగా ఉంచి కాసేపు సమయం తర్వాత నిద్ర వచ్చింది. బండి ఇలాగా వెళ్ళినప్పుడు ఎదురుగా వచ్చిన ఒక బండి వచ్చి ఏమైంది? యాక్సిడెంట్ అయింది. అమ్మాయి ఏమైంది? చనిపోయింది. అమ్మాయికి రేపు అవకాశం దొరకలేదు. ఈ రాత్రి నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. హలో, ఎన్నిసారి వాక్యం విన్నారు, ఎన్నిసారి ఆరాధనకి వచ్చి కూర్చారు. ఇప్పుడు కూడా ఒక రిప్పండి, ఇప్పుడు కూడా ఒక మార్పు, ఇప్పుడు కూడా ఒక తిరిగి రావడానికి దేవుడు కోరుకున్నారు. తిరిగిరా నేను పిలుచున్నా, నేను పిలుచున్న కుమారుడు, నా కుమార్తె నీ హృదయం నాకు కావాలి. రాత్రి నీ హృదయం ఇస్తే నీ పేరు ఈ రాత్రి జీవ గ్రంథం. కన్ను మూసుకోండి, అందరు కన్ను మూసుకోండి. ఒక మినిట్ ఈ రాత్రి చెప్పబడిన వాక్యం వరకు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఐగుప్తు దేశంలో నాడు జరిగినట్టుగా ఆ తెగులు ఈ మహాశ్రమ దినముల భూమిని జరగబోవడానికి రెడీగా ఉంది. ఆనాడు దేవునికి స్తోత్రం కలిగినట్టుగా ఐసు ముక్కబడినట్టుగా ఈనాడు కూడా ఐసు ముక్కబడుతుంది. ఆనాడు రక్తము నీళ్ళు రక్తంగా మారినట్టు ఆ శ్రమ దినములు కూడా రక్తంగా మారుతుంది. ఆనాడు దేవునికి స్తోత్రములు మిడతలు వచ్చినట్టుగా ఈ శ్రమ దినములు కూడా మిడతలు వస్తుంది. ఆనాడు కఠినమైన చీకటి వచ్చినట్టుగా అలా శ్రమ దినములు కూడా మరి కఠినమైన చీకటి వస్తుంది. ఆనాడు చాలా మంది చనిపోతున్నారు. అదే విధంగా ఆ మహాశ్రమ దినములు కూడా చాలా మంది చనిపోతుంది. ఆనాడు హృదయం కఠినపరిచారు. ఈనాడు మహాశ్రమ దినములు కూడా చాలా మంది హృదయంలో కఠినపరుస్తున్నారు. ఈ రాత్రి మారు మనసు పొందడానికి ఒక మంచి సమయము. ఇట్ ఈస్ యువర్ టైం. ఇప్పుడు నీ సమయం ఎదురస్తాను. ఈ రాత్రి తిరిగిరా, మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి, బాప్తిస్మం పొందడానికి ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి.
రండి. మీ ఇంటి నుంచి కూర్చి చేయి పైకెత్తు. నీ మారు మనసు పొందడానికి అదో మారు మనసు పొంది బాప్తిజం పొందిన వాడు చేయి పైకెత్తకూడదు. నేను చెప్పిన మాట అర్థమవుతుంది. ఎవరైనా మారు మనసు పొందాలనుకున్నవా? మారు మనసు పొంది బాప్తిజం పొందిన వాడు చేయి పైకెత్తకూడదు. మారు మనసు పొందలేని వాడు ఇప్పుడు వరకు రక్షణ పొందలేని వ్యక్తి మాత్రమే చేయి పైకెత్తాలి. నాకు ఈ రాత్రి యేసయ్యకి కావాలి, యేసయ్యకి కావాలి, యేసయ్యకి నా సొంత రక్షకుడుగా నేను అంగీకరిస్తామని ఒక ఆశ నీకుంటే నీ చేయి పైకెత్తండి. స్తోత్ర. చేయికి పైకెత్తండి. దేవుడి సన్నిధిలో చేయి పైకెత్తి దేవుడికి చెప్పండి, గుడ్డిని చేయి ఉంచినా ఈ రాత్రి నా హృదయం నీకిస్తానయ్యా, నీకిస్తానని గుండెలు చేయి ఉంచి దేవుడికి చెప్పు. ఆయుష్ సాయాంత్రం ఆయుష్ చివరి గడిలోకి వచ్చింది. ఎప్పుడు మరణం జరుగుతుందని తెలియదయ్యా. నా హృదయం నీకు ఇస్తామయ్యా. ఇంకా నా పాపములకి వెళ్ళను, ఇంకా నా తప్పులకి వెళ్ళను అని చెప్పడానికి కొందరు చెయ్యిన కనబడుతున్నారు. కొందరు ప్రార్థన చేయని వారు కొందరు చెయ్యిన బయట కనబడుతున్నారు. వారి కోసం నా ప్రార్థన చేయబోతున్నారు. శాంతులే కమనయారా. కొందరు వెనకలను చూస్తున్న ముందు చూడుతున్నారు. కొందరు ఈ రాత్రి రక్షణ పొందడానికి రెడీగా ఉంది. వారి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దాని ముందుకు చేయి పైకెత్తిన వాడు నేను చెప్పిన మాట చెప్పండి. యేసయ్యా, నేను చేయి పైకెత్తిన వాడు చెప్పండి. యేసయ్యా, నా హృదయము నీకు ఇస్తాను. శాతాన్ని విడిచిపెట్టి భావానికి విడిచిపెట్టి నిన్ను రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నా. ఈ రోజు నుంచి నీ బిడ్డలుగా నా మార్పది, నా పాపము సమస్తం విడిచిపెట్టి దేవుడి సందలికి వస్తున్నారు. నన్ను దీవించినగా ప్రార్థన చేసి ప్రార్థించాలి. రాత్రి వేళ దేవునితో సన్నిధిలో సమర్పించుకుంది. మనసు మారడానికి ఉన్న సమయం, అవకాశం ఇప్పుడే. కడదూర శబ్దం వాయించే మునుపుగా సువార్త శబ్దం వినబడేటప్పుడే మనసును మార్చుకో. వాక్యం యొక్క ప్రకటనలు సంఘంలో, సమాజంలో, వీధుల్లో వినబడుతున్నప్పుడే మనసును మార్చుకో. ఈ అవకాశం నీకు ఎప్పుడు దక్కేది కాదు. ఐగుప్తు దేశస్తులకు జరిగిన అపాయములను చూచినప్పుడు బుద్ధి నేర్చుకో. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న దేవదూతలు భూమిపైన చూపించిన ప్రతాపము చూపినప్పుడైనా మారు మనసు తెచ్చుకో. అది జరిగే గడియ ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత జరగాల్సి ఉన్నది. దాని మునిపే నీ మనసును మార్చుకో, నీ నడవడికను మార్చుకో, నీ జీవిత విధానాన్ని మార్చుకో. యేసయ్యని రక్షకునిగా అంగీకరించుకో. యేసయ్యతో ఒక మంచి అనుబంధం స్థాపించేసుకో. ప్రార్థనతో జీవితాన్ని కట్టేసుకో. ఈ రాత్రి వేళ సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవానికి వందనాలు. రాత్రి వేళ దేవ శుభవర్తమానం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. దేవ ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్ల దేవా అతి తీవ్రమైన, అతి శోధనకరమైన దినాలు వచ్చుచున్నది. ఆ గడియలో దేవా తప్పుకోవడానుకున్న మార్గాలు లేని సందర్భములో కూడా నీతిమంతులుగా ఉండి, భక్తులుగా ఉండి, ప్రార్థన వేదికను అర్పించిన అర్పణకు జవాబు దొరికినట్ల ఈరోజు కూడా మేము ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చుచున్న దేవానికి స్తోత్రమయ్యా. ప్రార్థన నేర్పించిన దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సర్వశక్తివంతుడైన ఆయన ప్రార్థన వినాలన్నా, ప్రార్థన అంగీకరించాలన్నా ఈ రాత్రి వేళ నీ వ్యక్తిపర జీవితంలో ఒక మారు మనసు ఉండి తీరాలి, ఒక పశ్చాత్తాపం ఉండి తీరాలి, దేవునితో ఒక మంచి అనుబంధం ఉండి తీరాలి, దేవుని యొక్క వాక్య కట్టుబాటుల సరిహద్దు లోపల ఉన్నవాడై ఉండి తీరాలి. దేవుని యొక్క వాక్యములో నుండి దేవుని చెప్పిన ప్రణాళికల జీవితాన్ని పరిశుద్ధతతో నుంచి పరిశుద్ధత వరకు ప్రయాణాన్ని సిద్ధపరచగలిగిన వారి ప్రార్థనలే దేవుడు ఆలకించే దేవుడు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాప మనస్తత్వముతో, పశ్చాత్తాప హృదయాన పరిస్థితితో, పశ్చాత్తాప నడవడికతో ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో చెప్పుకుందాం. దేవా, నేను మారి తీరుతాను, వాక్య పరిమితి లోపల ఉండే తీరుతాను, వాక్యం ఏం సెలవు చెప్తున్నాడో అది నా జీవితంలో ఆచరించి తీరుతాను, వాక్యం మూలముగా ఉన్న పరిశుద్ధతలో సాక్షిగా జీవించి తీరుతాను.
అలా ఓ ప్రార్థన వీరుడుగా మారి తీరుతాను. అలా నేను ఆత్మలను సంపాదించే వాడిగా మారి తీరుతాను. అలా నేను దేవుని యొక్క సువార్తను ప్రకటించుకు తీరుతాను. అలా నేను దేవుని యొక్క పని దేవ బోర ఓది తీరుతాను. దేవ గ్రామ గ్రామాలు, వీధి వీధి, ఇల్లు, వ్యక్తి వ్యక్తినితో నేను బోర ఊది చెప్పుతాను. గత రాత్రి ఏమి జరిగిందో తెలుసా? అపాయం ఒకటి వచ్చింది, దాన్ని తప్పిపోయి తీరింది. కారణం ఏంటో కావలి వారు ఉన్నందున, దేవుడు పట్టణాన్ని కాచినందున పట్టణంలో ఉన్న నివాసులు క్షేమముగా ఆరోగ్యముగా నిద్రించగలిగినట్టు వాక్యం సెలవిచ్చుతున్నది. అలాగైతే రాత్రి దేవుని యొక్క బిడ్డలారా, మారు మనసు పొంది రక్షణ పొంది పరిశుద్ధ జీవితం జీవించిన దేవుని యొక్క బిడ్డ, నువ్వు ఒక బోరధునిగా మారి తీరాలి. నీ ప్రార్థన ఒక నైవేదికగా మారి తీరాలి. అయ్యో నీ ప్రార్థనకు సువాసన ఉండి తీరాలి. నీ ప్రార్థనకు ఏమంటే ఉప్పుండి తీరాలి. నీ ప్రార్థనలు పరిశుద్ధత ఉండి తీరాలి. నీ ప్రార్థన ఎల్లప్పుడూ ఉండి తీరాలి. ప్రార్థన ఆపివేయడం కాదు, ప్రార్థనలో కొనసాగేవారై ఉండి తీరాలి. ప్రార్థనలో పోరాడేవారుగా ఉండి తీరాలి. ప్రార్థన ద్వారా నాకు ఇది దొరికింది, ప్రార్థన ద్వారా నేను ఇది సంపాదించుకున్నాను, ప్రార్థన నా జీవితాన్ని ఎంతవరకు తీసుకొచ్చింది, ప్రార్థన ద్వారానే నా యుద్ధం జరిగి తీరింది, ప్రార్థన ద్వారానే నేను ఇప్పటి వరకు కృపలో ఉన్నానని చెప్పగలిగేటట్టుగా అలాంటి సాక్ష్యాలు రాబోయే రోజులు కనబడగలిగినట్టుగా దేవ సహాయపరచండి. దేవ ప్రకటన గ్రంథంలో మేము వినగలిగా దేవ మహాశ్రమలు కలిగిన సందర్భములో కూడా ప్రార్థనకు జవాబిచ్చిన దేవానికి స్తోత్రం, ప్రార్థన ఆలకించిన దేవానికి స్తోత్రం, ప్రార్థనకున్న పరిణామం భూమిలో కనబడినందుకు స్తోత్రం, ప్రార్థనకున్న పరిణామం పరలోకాన్ని అంది తీరినందుకు స్తోత్రం. అలాంటి కొన్ని చలనాలు ఈ రాత్రి వేళ ఈ సంఘములు జరిగి తీరునుగాక. కొందరు కూడా రక్షణ పొంది వారు మనసు పొంది బాప్తిజం పొంది వాక్య పరిమితులు జీవించడానికి దేవ కొందరిని కూడా సహాయపరచమని కోరుచున్నాం. దేవ ఈరోజు రాత్రి వేళ మీద జరిగిన వాక్యం ప్రతి బిడ్డల జీవితంలో దేవ శుభకార్యాలు జరిపించి తీరునుగాక, విడుదల జరిపించి తీరునుగాక, స్వస్థతలు జరిపించుకు తీరునుగాక, అద్భుతాలు జరిపించుకు తీరునుగాక, పరలోకాన్ని స్థాపించే విధానముగా మారి తీరునుగాక, సంఘముగా మారి తీరినందుకు స్తోత్రం. ఇంతసేపు వాక్యం బోధించిన సేవకులను దీవించినందుకు స్తోత్రం. వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం. వాక్యం విన్న ఊరు వాళ్ళందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం. వారిని రక్షించండి, విడిపించండి, సమాధానం ఇప్పించండి. వారు చేసిన పని ప్రయత్నం అన్ని దేవుని కలిగేటట్టుగా మార్చండి. వారు కూడా దేవుని నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళటం ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని రెండు రాకడ వరకు తోడయ్యుందనగాక. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. శబ్దంతో మూడు సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించినందుకు దేవుని స్తోత్రం చేద్దాం. రాత్రి వేళ చెప్పిన వాక్యాలు మా జీవితంలో నెరవేర్చిన స్తోత్రం చేద్దాం. అది కొందరు సంఘ బిడ్డల జీవితంలో గొప్ప చలనంగా రచన చాలా మంది దేవుని బిడ్డలు స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రం చేద్దాం. అనేకులు దేవుని యొక్క సంఘంలో స్థాపింపబడినందుకు స్తోత్రం చేద్దాం. ఊళ్ళో ఉన్న ప్రజలను దేవుడు దీవించినందుకు స్తోత్రం చేద్దాం. వచ్చే వారం కలవడానికి ఉన్న కృప దయచేసిన స్తోత్రం చేద్దాం. దేవుడందరూ దీవించిన గాక. సువార్త నై రాజేష్ అయ్యా సువార్త కార్యక్రమం శుక్ర శని 7 మధ్యలో